ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిధిలోని కేఆర్పురం గ్రామంలో ఐటీడీఏ పరిధిలో ఉన్న 25 శాఖల అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీడుగుమిల్లి పరిధిలో R&R నిర్వాసితుల భూముల విషయంలో జరిగిన గొడవల గురించి ఆయన తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయా మండలాల్లో నిర్మించిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని PHCలో వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. అధికారులు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడిపేందుకు సహకరించాలని కోరారు. సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యల గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీళ్ళ గురించి, అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం.